ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు కాలేజ్ నుండి, అవునవును. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? వాళ్ళకేం సజెస్ట్ చేస్తాను అంటే లైక్ వెళ్ళండి, అంతా ట్రయల్ ఇవ్వండి. ఎక్కడ మీకు నచ్చుతుంది అని అనిపిస్తుందో, ఎవరైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఇనోమేటిక్స్ మా ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్ గురించి చెప్పాలి అంటే వాళ్ళు అనేది జనరల్గా చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలి అంటే ఒక స్మాల్ టాపిక్, ఇన్హెరిటెన్స్ టాపిక్ తీసుకుంటే ఫాదర్ ఉంటారు, సన్ ఉంటాడు, అక్కడ నుంచి ప్రాపర్టీ పాస్ అవుతుంది, ఇలా ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుని గుర్తుండేటట్టు చెప్తారు. ఓకే. చెప్పడమే కాదు, గుర్తు ఉండాలి కూడా. సో అది యూ క్యాన్ లెర్న్ ఫ్రమ్ హియర్. ఓకే. సో డెఫినెట్లీ హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే బీటెక్ అయిపోయేలోపు ఒక జాబ్ కొట్టే కాన్ఫిడెన్స్ అయితే మాకు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ హౌ కాన్ఫిడెంట్ వారు అంటే ఇప్పుడు మీ ట్రయల్ కోసం వస్తారుగా, బ్యానర్ మీద ఫోటో చూస్తారు మీరు. బా, కమ్ ఆన్, యూ కెన్ క్లాప్ ఫర్ దాట్. దాట్స్ రియల్ కాన్ఫిడెన్స్. Yes. సో మీలాగా ఆల్రెడీ బీటెక్ చేస్తూనే ఇలా కోర్స్ చేయడం బెస్ట్ అంటారా, లేదంటే బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చి నేర్చుకుంటే బెస్ట్ అంటారా? సి ఎప్పుడు చేయడమే ఇంపార్టెంట్ కాదు, ఎంత అప్ స్కిల్ అయ్యాము ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను థర్డ్ ఇయర్లో ఉన్నా, నేను ఇప్పుడు అప్ స్కిల్ అవుతున్నా, మీరు బీటెక్ చేస్తాను అప్ స్కిల్ అయ్యి స్కిల్స్ ఉంటేనే జాబ్ దొరుకుతుంది. సో లేయర్స్ అవుతున్నాయి అంటున్నారు, మళ్ళీ జాబ్ ఎవరు చేస్తున్నారు అందరూ వెళ్ళిపోతే. సో ఎవరు జాబ్ చేస్తున్నారంటే పీపుల్ హూ హ్యావ్ ఏఐ ఇన్ దర్ హ్యాండ్, హూ క్యాన్ యూజ్ ద ఏఐ, హూ క్యాన్ వాళ్ళ వర్క్ ఫోర్స్లో ఏఐ యూజ్ చేసి హౌ ఎఫెక్టివ్లీ దే ఆర్ వర్కింగ్. ఓకే. సో 10 మెంబర్స్ చేసే పని మీరు ఏఐ యూజ్ చేసి మీరు ఒక్కరే చేస్తున్నారు అంటే అఫ్ కోర్స్ యూ విల్ గెట్ ప్లేస్డ్. సో అది మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే.